తింటారబ్బా? చూస్తే తెల్ల మన రాజన్న కూతురురా, ఓ పాటు పడతా అంటది కదా. ఆడ చూడుబా, నీ కూతురు ఎంతకి తెగులుచుండాదో అట్ట గాలికి వదిలేయద్దంటే వదిలేసినావో, పుట్టు మచ్చలతో సహా బొమ్మ గీసినాడంటే ఓంతో ఎంత దూరం పోయినాదో ఏం కథో. అదేందే గీసింది ఆ పిల్లడని ఎవరికి తెలీదా? చాలా రోజులకి ఆ విషయం తెలిసింది. ఇంకప్పటికి తెలిసినా బుద్ధి తెలియని పిల్లోని ఏమని ఏం లాభం? కుదురుగా ఉండు అని మొత్తుకుంటే చూడు ఏడకి తీసుకొచ్చి నిలబెడతావా. నేను ఎవరికి ఏం చూపించలేదమ్మా. చూపించకుండా దీన్ని పుట్టు మచ్చలా తాగేస్తాడు. ఏదైనా మెడట్టుందా? ఊరంతా ఆడపిల్ల అని కూడా చూడకుండా నిలబడి వేడుక చూసినట్టు చూస్తా ఉన్నారు. ఒక్కడే నా తొడపు నీకు చూసినాడా? ఇదే వాళ్ళ ఇంట్లో బిడ్డ అయితే ఇట్టే చేస్తారా? నాయనేడా? అప్పటిదాకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో కూసోలేని శిల్ప కొన్ని దినాల పాటు ఈది ముఖం పట్టకుండా ఇంట్లోనే కూసుండిపోయింది. ఊరి జనాలు దిన్నెల మీద కూసోని నానా రకాలుగా మాట్లాడడం మొదలుపెట్టినారు. ఇంట్లో అమ్మా నాన్నలు కూడా దాంతో మాట్లాడడం మానేసినారు. రోజు హారన్ కొట్టి కొట్టి ఇక చేసేదేం లేక తిరిగి వెళ్ళిపోయినాడు నవీన్. కొద్ది రోజులకి హారన్ వినిపించడమే మానేసింది. ఏమైందో ఏమో కానీ నవీన్ ఇంకెప్పుడు కనిపించలా. మా ఇంకా ఎన్ని దినాలు ఇట్టా మాట్లాడుకుని ఉంటారు? ఊరంతా చెప్పేది నమ్ముతూ ఉండారు కానీ నేను చెప్పేది ఎవరు నమ్మడం లేదు కదా. ఊరోళ్ళు ఏమనుకుంటాడారనేది మనకు అవసరమా అమ్మ? వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు బతికితే మన బతుకేం అర్థం ఉంటుంది? ఇట్టుండాలి అట్టుండాలని చెప్పేటందుకు వాళ్ళు ఎవరు? పక్షికి పురుగుకి ఇట్టనే చెప్తారా? అవి దర్జాగా బతకట్లా. ఇట్టంటి తావా నాకు నచ్చినట్టు నేను ఉండలేనేమోనని ఆ బొమ్మలకి గీయించినట్టున్నాడు దేవుడు. ఊరు మారదు, నేను మారను. అట్టాను మీరు అందరు మారేంత వరకు నేను ఇట్నే ఏడ్చుకుంటూ కూర్చోవాలనా? అంతే కదా?
మేయ్, నేను చేను కాడికి పోయి వస్తాను, కూలోళ్ళకి సర్ది పంపి. ఆ, ఆ. పోతా పోతా తన గురించి నానా రకాలుగా మాట్లాడుకున్న ఊరి జనానికి ఏదో చెప్పాలని ఆ గోడ మీద రాసిపోయింది. కానీ ఒక్కరైనా చూసేలోపే ఆ రాతలు వాన కొట్టుకొని పోయింది. అంతే. అప్పటి నుండి ఇప్పటిదాకా అది యాడికి పోయినాదో తెలీదు, ఏమైపోయినాదో తెలీదు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పేదాకా అది చచ్చిపోయిందన్న విషయం కూడా ఎవరికి తెలీదు. ఇంతకీ ఆ గోడ మీద ఏం రాసినట్టు? ఏమో, దానికి తప్ప ఎవ్వరికీ తెలీదు.